మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. శ్రీ క్రోధినామ సంవత్సర గోచార గ్రహ ఫలితాలను రాశి వారీగా మనం విచారించినట్లయితే 12 రాశుల్లో 10వదైన మకర రాశిని ప్రస్తుతం మనం విచారిస్తున్నాం. ఈ మకర రాశికి అధిపతి శని మహానుభావుడు. ఈ మకర రాశిలో ఉత్తరాషాఢ నక్షత్ర 2, 3, 4 పాదాల జాతకులు, శ్రవణ నక్షత్ర 1, 2, 3, 4 పాదాల జాతకులు, ధనిష్ట నక్షత్ర ప్రథమ ద్వితీయ పాద జాతకులు అందరినీ కూడా మకర రాశి జాతకులుగా మనం నిర్ణయించవచ్చు. ఈ మకర రాశి వారికి ప్రస్తుతం ఆదాయం 14, వ్యయం 14, రాజపూజితం 3, అవమానం 1 అని మనం చెప్పుకోవచ్చు. మహానుభావులు పండితులు చెప్పి ఉన్నారు కూడా. అలానే ఈ మకర రాశి వారిని విచారించేటట్లయితే గురువు 4వ స్థావరంలో ఈ మే 1వ తారీఖు వరకు కూడా లోహమూర్తి అవుతున్నాడు కనుక జాతకులకు మానసిక ఆందోళనలు, చిన్న చిన్న అనారోగ్యాలు, చేస్తున్న పనుల్లో ఆటంకాలు వచ్చే అవకాశం ఉంటుంది కనుక గురువుకి తగిన పరిహారం చేసుకోవటం, ముఖ్యంగా పసుపు వస్త్రాలు దానం ఇవ్వటం వల్ల ఈ గురువు యొక్క అనుగ్రహం కలుగుతుంది అని చెప్పచ్చు. అట్లానే మనం శని మహానుభావుని చూసుకున్నట్లయితే శని మకర కుంభ స్థానాలకు 2 ఇళ్ళు కూడా ఆయనయే స్వక్షేత్రాలు కావటం కనుక మకర రాశి జాతకులకు 2వ స్థానమైన కుటుంబ స్థావరంలో శని సంచారం వల్ల ఆయన సువర్ణమూర్తి కావటం వల్ల మకర రాశి జాతకులకు కార్యసిద్ధించి సులభతరంగా కార్యాలను పూర్తి చేయగలరని మనం చెప్పుకోవచ్చు. రాహుని విచారించేటైతే రాహు ప్రస్తుతం మీన సంచారం వల్ల 3వ స్థానమైన మీనంలో రజితమూర్తి అని శుభ అశుభ కార్యక్రమాలన్నీ కూడా మిశ్రమ ఫలితాలను గోచరిస్తున్నాయి. అట్లానే కేతువును చూసుకున్నట్లయితే కేతువు 9వ స్థానంలో సంచరించి రజితమూర్తి కావడం వల్ల విషమ సమస్యలు అధికమున్ను, అబద్ధములు ఆడవలసిన అవసరమున్ను, విరోధాలు వచ్చే అవకాశం ఉంటుంది కనుక బంధువుల ధర్మ కార్య విఘ్నాలు జరిగే అవకాశం ఉంటుంది కనుక దారిద్ర్య ద్రహణ శివస్తోత్ర పారాయణ చేయటం వల్ల కేతు రాహు గురువు యొక్క గ్రహాలు శుభ ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది కనుక తప్పనిసరిగా ఉదయ మధ్యాహ్న సాయంత్రాలు 3 పూట్ల కూడా దారిద్ర్య ద్రహణ శివ స్తోత్రం చదవమని పెద్దలు సలహా ఇస్తున్నారు. అటువంటి స్తోత్రాన్ని పారాయణ చేసి శుభ ఫలితాలను పొందగలరు. శ్రీ క్రోధనామ సంవత్సర గోచార గ్రహ ఫలితాలను 12 రాశులను విడివిడిగా విపులముగా తెలియజేయడం జరిగింది. ఇందు ఎటువంటి సంశయమున్నను లేదు, మీ వ్యక్తిగత గ్రహ ఫలితాలను తెలుసుకోదలుచుకున్న సుమన్ టీవీ ప్రేక్షకులకు ఉచితముగా ఈ గ్రహ ఫలితాల యొక్క ఫలితాలను మీకు విపులముగా తెలియజేయడం జరుగుతుంది. ఇది సుమన్ టీవీ వారి ప్రత్యేకమైన కానుకనే మనం చెప్పుకోవచ్చు. ఈ జాతకుల యొక్క సందేహాలకు సంప్రదించవలసిన ఫోన్ నెంబరు మీకు కింద స్క్రోలింగ్ చేయడం జరుగుతుంది. ఆ ఫోన్ నెంబర్కి మీరు తెలియచేసిన వేళ మీ సందేహాలను నివృత్తి చేయడానికి వీలున్నంత త్వరగా తెలియజేయడం జరుగుతుంది.